మరో 3 నెలలు సంతోషంగా గడిచాయి. రాధ డాక్టర్ సలహా మీద టానికులు వాడుతోంది. బలవర్ధకమైన ఆహారం తింటోంది. రంగు పెరిగింది. నునుపు తేలింది. చూడ్డానికి చాలా అందంగా కనబడుతోంది. శేఖర్ వెంట వెంటుండి రాధని ఎంతో ప్రేమగా చూసుకోవడం విధికి కన్ను కుట్టింది. శేఖర్కి పూనా బదిలీ అయింది. ప్రమోషన్ మీద వెళ్ళకపోతే మళ్ళా ప్రమోషన్ రాదు. కొంతకాలం సెలవు పెడదామంటే సెలవులన్నీ ఎప్పుడో ఖర్చయిపోయాయి. మెడికల్ గ్రౌండ్స్ పైన కూడా సెలవు తీసుకుని ఇంట్లో కూర్చోవడం జరిగింది. తోటి ఉద్యోగులంతా శేఖర్ని ప్రశంసిస్తుంటే శేఖర్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. పూనాలో ఇల్లు దొరికే వరకు పుట్టింట్లోనే ఉంటానంది రాధ. శేఖర్కి ఆ పల్లెటూరు, ఆ స్థితిలో ఉన్న మనిషిని పంపడం, అక్కడ పురుడు పోసుకోవడం ఏమాత్రం ఇష్టం లేకపోయింది. శేఖర్ ఆలోచించి అన్నాడు, ఎంత ఎక్కువ అద్దైనా సరే వెంటనే ఇల్లు చూసి 15 రోజుల్లో నిన్ను తీసుకువెళ్తాను. ఈ 15 రోజులు కష్టమనుకోకుండా ఇక్కడే జాగ్రత్తగా ఉండు రాదా. మీతోనే వచ్చేస్తాను. హోటల్లో దిగి ఇల్లు చూసుకుందాం. పూనాలో ఇల్లు దొరకడం కష్టం అనుకుంటాను రాదా. తొందరపడి నిన్ను తీసుకువెళితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా శక్తి కొద్దీ ప్రయత్నం చేసి ఇల్లు దొరకగానే వచ్చి నిన్ను తీసుకువెళతాను. ప్రయాణం రేపనగా శేఖర్ మనసంతా ఆందోళనతో నిండిపోయింది. రాధని చంటి పిల్లని ఒప్పజెప్పినట్టుగా ఒప్పజెప్పాడు గోపాల్కి. ఆ పరిస్థితుల్లో శేఖర్ని చూస్తే గోపాల్కి చాలా జాలేసింది. తనే అటువంటి పరిస్థితుల్లో ఉంటే గోపాల్ ఆలోచించసాగాడు. బహుశా ప్రమోషన్ వదులుకునేవాణ్ణి. ప్రమోషన్ వదులుకోవడం అన్నది మంచి పని కాదు. శేఖర్ చేస్తోంది సరైంది. కానీ కానీ తనకి ఎందుకో అలా అనిపిస్తోంది. నిజంగా అలాంటి పొజిషన్ తనకొస్తే రాదు. తనకి రాదు. తను తెచ్చుకోడు. నిద్ర పట్టక గోపాల్ పక్క మీద పొర్లుతున్నాడు. పలకరించడానికి ఆ రోజు చందమామ లేడు. చీకట్లోనే పడుకున్నాడు. హఠాత్తుగా రాధ గొంతు సన్నగా వినిపించింది. ఎన్నడూ లేంది ఆ రోజు గోపాల్ ఆసక్తిగా వినసాగాడు. ఎందుకో నాకు భయంగా ఉందండి. ఒక్కదాన్నే ఉండాలి. నేను వచ్చి తీసుకువెళతాను కదా. మీ అమ్మగారికి ఉత్తరం రాశావు. ఆవిడ రానే వస్తారు. గోపాల్ గారు ఉండనే ఉన్నారు. ఏమైనా పనుంటే ఆయనతో చెప్పి చేయించుకో. ఆయన మొహమాట మనిషిని. నువ్వు కూడా మొహమాట పడితే బాగుండదు. రాధ మౌనంగా ఊరుకుంది. మన పాప అదృష్టవంతురాలు కాబట్టే ఈ టైంలో నాకు ప్రమోషన్ వచ్చిందేమో. చిన్న సవరణ వీల్లేదు. ఏం నీ మాట ఎందుకు నెగ్గాలి? కాదు రాదా. మొదటిసారి ఆడపిల్ల పుడితే ఇంటికి లక్ష్మి అంటారు. అందుకని నాకు విష్ణువు కావాలి. వీల్లేదు. చూద్దాంగా ఎవరి పంత నెగ్గుతుందో. పాప చూడురాదా. పుట్టకముందే మనని వేరు చేస్తోంది. ఊరుకోండి. మరి వెళ్ళిపోతున్నాను కదా అని ఒకసారి దగ్గర తీసుకుందామంటే వీలు కానివ్వడం లేదు కదా. గోపాల్ లేచి వెళ్లి తోటలో కూర్చున్నాడు. గంట తర్వాత నిద్ర పట్టబోతుంటే లోపలికొచ్చి పక్కపైన పడుకున్నాడు. ఇంకా పడుకోలేదా రాదా. నిద్రలో అంటున్నాడు శేఖర్. ఇప్పుడే వస్తోంది. నేను వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే చేస్తావా? ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్ళు మూసుకుని పడుకో. 2 నిమిషాల్లో మళ్ళా శేఖర్ గురక సన్నగా వినబడుతోంది. శేఖర్ వెళ్ళి 3 రోజులైంది. 3 రోజులకే రాధకి ఒంటరిగా ఉండడం దుర్భరంగా ఉంది. పని కూడా చాలా తగ్గింది. తను ఒక్కదానికి ఏమీ చేయబుద్ధి కాదు. ఏదైనా ఒక్క ఆధారు చేసి పెరుగు వేసుకుని తింటోంది. అది శేఖర్తో కబుర్లు చెబుతూ తిన్నంత ఎలా తినగలదు? రాధ ఒంటరితనం మరీ ఇంత కష్టంగా ఉంటుందని ఊహించలేదు. ఇంత కష్టమని ముందే తెలిస్తే శేఖర్తోనే వెళ్ళిపోయి ఉండేది. గోపాల్కి లాగానే రాధ కూడా తోటలో మొక్కలు, పూలు, పక్షులు, చంద్రుడు, కింద మట్టి, పైన ఆకాశం, గేటు, రోడ్డు మీద పోయే మనుషులు కాలక్షేపమయ్యారు. గోపాల్ సంతోషంగానే ప్రకృతిని తిలకిస్తాడు, ఆనందిస్తాడు. రాధ గడవడం కోసం మనసులో శేఖర్ని పెట్టుకుని ప్రతి పువ్వుని, కాయని, ఆకుని పలకరిస్తోంది. ఎప్పుడూ ఎంతో ఆసక్తితో చదివే పుస్తకాలంటేనే విసుగు పుడుతోంది రాధకి. మధ్యాహ్నం 12 గంటలైంది. కళ్ళు మూసుకుని పడుకునున్న రాధకి పోస్టు మనిషి కేక వినపడింది. అప్పటిదాకా ముందు హాల్లో కూర్చుని పోస్టు కోసం ఎదురుచూసి నిరాశ చెంది అప్పుడే పడుకున్న రాధ ఎంతో సంతోషంతో వెళ్లి కవర్ అందుకుంది. ఉత్తరం తల్లి దగ్గర నుంచి వచ్చింది. నిరాశపడ్డా అమ్మొచ్చిన వంటతనం తప్పుతుందన్న ఆశతో కవర్ విప్పింది. పాపా, నేనొచ్చి నీకక్కడే పురుడు కొయ్యాలని రాశావు. నీకు నాన్నగారి ఆరోగ్య పరిస్థితి తెలిసిందే కదా. ఈ పరిస్థితుల్లో ఈ వయసులో ఆయన్ని వదిలి రావడం ఎంత కష్టమో నువ్వే ఆలోచించగలవు. నువ్విక్కడికి రావడం అన్ని విధాలా బాగుంటుంది. ఊళ్ళో అంతా మొదటిసారి అమ్మాయిని తీసుకురాలేదా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం కాదు గాని నువ్వొస్తే బాగుంటుంది. నువ్వు వస్తానంటే అన్నయ్యని పంపుతాను. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దవాళ్ళు ఎవరూ దగ్గర లేరు కాబట్టి డాక్టర్ చెప్పిన విధంగా నడుచుకో. ఏమాత్రం కులాసాగా లేకపోయినా డాక్టర్ సలహా తీసుకో. ఇక్కడికి వస్తానంటే సరే, లేకపోతే మనవడు పుట్టగానే టెలిగ్రామ్ ఇప్పించు. కనీసం అప్పుడైనా మా ఇంటికి తెచ్చుకుంటాం మీ ఇద్దరిని.
అన్నయ్యలు వదినలు కులాసాయే. ఆశీర్వచనాలతో మీ అమ్మ. ఉత్తరం చదివిన రాధకి వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళిపోదామనిపించింది. ఆయనకేం తెలుస్తుంది తన బాధ? నిజంగా ఈ సమయంలో అమ్మ దగ్గర ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. శేఖర్ తన దగ్గరే ఉండుంటే ఆ దారి వేరు. రాధ మనసు పరిపరి విధాల ఆలోచించసాగింది. చివరికి శేఖర్ అనుమతితో తల్లి దగ్గరికి వెళ్ళడానికే నిశ్చయించుకుంది. ఆ రోజు సాయంత్రం గోపాల్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాధ. గోపాల్ వచ్చి తన ఇంట్లోకి వెళుతుండగా రాధ గొంతు సరిచేసుకుంది. గోపాల్ని ఎలా సంబోధించాలో తెలియని సందిగ్ధంలో. గోపాల్ వెంటనే వెనకకు తిరిగి కులసాగా ఉంటోందా అని అడిగాడు. ఏం కులసా అండి, శారీరకంగా ఏ బాధ లేదు గాని మనసు మాత్రం బాగుండడం లేదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామనుకున్నాను అంది రాధ. మీరు వెళ్ళడం గోపాల్ గారికి ఏమాత్రం ఇష్టం లేదు అన్నాడు గోపాల్. అందుకే మీరు ఒక పని చెయ్యాలి. ఈ రోజు మీరు ఆయనకి టెలిగ్రామ్ ఇవ్వండి, నేను వెళ్ళిపోతానని. అలాగే ఇస్తాను, కానీ మీరంత హఠాత్తుగా వెళ్ళిపోతున్న కారణం చెబుతారా? ఏం లేదు, ఒక్కదాన్ని ఉండాలంటే తోచడం లేదు. మీరాయనకి వెంటనే టెలిగ్రామ్ ఇవ్వండి. అలాగే. గోపాల్ వెంటనే తలుపు తాళం వేయబోయాడు. కాఫీ తాగి వెళ్ళండి, అంత తొందరేం లేదు అంది రాధ. గోపాలు తాళం తీసి ఫ్లాస్కులో కాఫీ గ్లాసులో పోసుకున్నాడు. గోపాల్ రోజు కాఫీ కోసం 2 పూట్ల హోటల్కి వెళుతుంటే శేఖర్ ఇంట్లోనే కాఫీ కాచుకుని 2 పూట్ల తాగమని సలహా ఇచ్చాడు. అలా చెయ్యని పక్షంలో తమ ఇంట్లో నుంచి మంచి కాఫీ తీసుకొస్తానన్నాడు. ఆ రెండో మాటకి భయపడి రుచిగా తాగొచ్చు కదానని ఇంట్లోనే కాస్తున్నాడు. ఎవరో తరుముకొస్తున్నట్టు గబగబా కాఫీ తాగి టెలిగ్రామ్ ఇవ్వడానికి బయటికి వెళ్ళాడు గోపాల్. మరనాడు 10 గంటలకల్లా పోస్టు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది రాధ. తను పుట్టింటికి వెళతానని టెలిగ్రామ్ ఇప్పించిన శేఖర్ వెంటనే ఇల్లు చూస్తే పోనా వెళదామనుంది రాధ మనసులో. ఇల్లు దొరికే సూచనలున్నట్టు రాస్తాడేమోనని ఎదురు చూస్తోంది. శేఖర్ ఉండగా పొద్దున్నే లేవాలంటే బద్ధకం వేసేది. తప్పనిసరిగాను అయిష్టంగానూ లేచి ఇంట్లో పనులు చేసుకునేది. రాత్రులు ఎంత తొందరగా నిద్రపోవాలనుకున్నా 10 గంటలకు ముందు పడుకోలేకపోయేది. పని ఎక్కువ లేకపోయినా తోచకపోవడం అంటూ ఉండేది కాదు. ఉన్న పనులని తెముల్చుకుని వచ్చేసరికి కాఫీ తయారు చేస్తూ ఎదురు వెళ్లడం అలవాటు. ఆ నిరీక్షణలో ఆనందం ఉంది. పరోక్షంలో ఉన్న శేఖర్ గురించి తెలుసుకోవాలని కుతూహలపడుతూ నిరీక్షించే ఈ నిరీక్షణలో ఆశతో కూడిన బాధ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే పోస్టు మనిషికున్న విలువ ఎవరికీ లేదేమో. వచ్చిన ఉత్తరాల్లో కొన్నింటి కోసమైనా పోస్టు మనిషి కోసం ఎదురు చూస్తారు. అతని రాకడకున్న విలువను బట్టి అతనికి గౌరవం పెరుగుతుంది. రోడ్డు వైపుకు చూస్తున్న రాధ పని మనిషి అటు వెళ్లడం చూసి గట్టిగా పేరు పెట్టి పిలిచింది. పని మనిషి లోపలికి రాగానే ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. చౌదాలు తెచ్చుకోవడానికి పోతున్నాను అమ్మగారు. పోస్ట్ అతను ఎక్కడైనా కనపడ్డా అని అడిగింది. వచ్చినా తనకు ఇవ్వకుండానే ఇల్లు దాటి వెళ్ళిపోయాడేమోనని. నా పని మీదకెళ్ళి ఇప్పుడే వచ్చినా, నేను చూడలే అమ్మగారు. రాధకి వెంటనే అనవసరంగా ఎందుకడిగాని అనిపించింది. పని మనిషి వెళ్ళిపోయింది. రాధ రోడ్డుకేసే చూస్తోంది. తన గదిలో నుంచి అంతా విన్న గోపాల్కి రాధ ఇంకా అనవసరంగా నిరీక్షించడం అంత మంచిది కాదు అనిపించింది. గడియ వేసి గుమ్మం దగ్గర నుంచునన్నాడు. ఈరోజు ఆదివారం అండి. అప్పటిదాకా గోపాల్ ఇంట్లోనే ఉన్నాడని గమనించని రాధకి ఆశ్చర్యము, బయటపడిపోయినందుకు సిగ్గు ఒక్కసారిగా కలిగాయి. గోపాల్ గదిలోకి వెళ్లి రేకలో నుంచి 4 పుస్తకాలు తీసి రాధకి దూరంలో ఉన్న ఒక కుర్చీలో పెట్టి, మీరు చదవండకపోతే పుస్తకాలు చదవండి, చాలా బాగుంటాయి అన్నాడు తల వంచుకొని. అలాగే అని చెప్పి రాధ పుస్తకాలు తీసుకుంది. చదవాలన్న ఆసక్తి లేకపోయినా కూడా. గోపాల్ వెళ్లి తలుపు వేసి గడియ పెట్టుకుని చదువుతున్న పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. సోమవారం శేఖర్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రాధకి కవరు గోపాల్కు ఇంగ్లాండ్ లెటర్ రాశాడు. ఇంగ్లాండ్ లెటర్ టేబుల్ మీద పడేసి కవర్ చించింది రాధ. రాధా, ఎలా ఉన్నావు? ఒంటరితనం కొంచెం కష్టంగానే ఉందేమో. వేళకు సరిగ్గా అన్నీ తింటున్నావా? పళ్ళు తెప్పించుకుంటున్నావా? టానిక్స్ తాగుతున్నావా? నువ్వు రాసే ఉత్తరంలో పొద్దుటి నుంచి పడుకోబోయే వరకు ఏం చేస్తున్నావో రాయాలి. రాధా, మన బుజ్జి పాప ఏమంటోంది? నీకేమైనా ట్రబుల్ ఇస్తోందా? నీ దగ్గర ఉండగా ఏమీ లేదు గాని ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి పాప మీద బెంగగా ఉంది. పుట్టగానే టెలిగ్రామ్ ఇప్పిస్తావు కదూ? నేను గోపాల్ గారితో చెబుదామనుకున్నాను. కానీ ఏదో మొహమాటం, సిగ్గు అడ్డొచ్చింది. ఈయనకు మరీ ఇంత తొందర ఏమిటి, పుట్టేదాకా ఆగేటట్లు లేడే అనుకుంటాడేమోననిపించింది. శేఖర్ రాధని పుట్టింటికి వెళ్లొద్దని, 1 నెల రోజులు ఏదో విధంగా బాధపడమని, తన కోసం తన మాట మీద 1 నెల గడిపి పాప పుట్టగానే వెళ్ళమని రాశాడు. అదే రోజు గోపాల్ కూడా ఆ విషయమే వేరే విధంగా రాశాడు. ఇక నెల రోజుల వరకు ఒక్కదాన్ని ఉండక తప్పదు అనుకున్న రాధకు ఒక రకమైన నిశ్చలత్వం వచ్చింది. గోపాల్ ఇచ్చిన పుస్తకాలు తీసి చూసింది.
పుస్తకాలు 3 పూర్తి కావడానికి 10 రోజులు పట్టింది. ఈ 10 రోజుల పరిచయంతోనూ గోపాల్ రాధతో కాస్త చొరవగా మాట్లాడుతున్నాడు. పుస్తకాలు చదవడం పూర్తి కాగానే తిరిగి గోపాల్కి ఇచ్చింది రాధ. అవి తీసుకుంటూ ఇంకా ఏమైనా ఇవ్వమంటారా అని అడిగాడు గోపాల్. వద్దండి, 2 రోజుల వరకు ఏమీ చదవదలుచుకోలేదు. మీరెప్పుడు కావాలనుకుంటే అప్పుడు అడిగి తీసుకోండి అన్నాడు గోపాల్. ఆ రోజు రాత్రి 10 గంటల వేళ తలుపు కొట్టిన చప్పుడుకి లేచాడు గోపాల్. రాధకి తోడుగా పడుకుంటున్న పని మనిషి తలుపు కొడుతోంది. గోపాల్ తలుపు తీయగానే కంగారుగా అంది. అమ్మగారికి పొట్టనొప్పి, దవాఖానకు తీసుకుపోవాలి. గోపాల్ వెంటనే బట్టలు వేసుకుని స్కూటర్ మీద వెళ్లి టాక్సీ తీసుకొచ్చాడు. రాధ, పని మనిషి టాక్సీలో ఎక్కారు. గోపాల్ స్కూటర్ మీదే హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ రాధని పరీక్ష చేసి చూసింది. ఆమెకి అసలు నొప్పులు కావని చెప్పి ఇంజెక్షన్ చేసి మందిచ్చింది. గోపాల్ ఇంటికొచ్చేశాడు. రాధ ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారి పొద్దున్న గోపాల్ హాస్పిటల్కి రాకముందే పని మనిషితో ఇంటికొచ్చేసింది. అప్పుడే బట్టలు వేసుకుని రాధను చూడ్డానికి బయలుదేరిన గోపాల్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అనవసరంగా హంగామా చేసినందుకు సిగ్గుపడి గోపాల్ వంక చూడలేకపోయింది. హాస్పిటల్కి వెళ్లబోతూ రాధని పలకరించడానికి వెళ్ళాడు గోపాల్. రాధ బియ్యం కడుగుతోంది. మీరు రెస్ట్ తీసుకోవాలండి. పని మనిషి చేత క్యారెట్ తెప్పించుకోండి. 2 రోజులు వంట చేయొద్దు. ఒక్క దానికోసం అనవసరంగా క్యారియర్ దేనికండి? మరీ అంత ఓపిక లేకుండా పోలేదు. గోపాల్ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాడు. మీరు ఈ విధంగా మాట్లాడితే శేఖర్ గారిని పిలిపించాల్సి ఉంటుంది. ఆయన కోసమైనా మీరు విశ్రాంతి తీసుకోండి, వంట చేయొద్దు. రాధని వేళకి మందు తీసుకోమని చెప్పి గోపాల్ వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం గోపాల్ తోటలోకి వచ్చేసరికి రాధ తోటలో కూర్చునుంది. రాధ ఉండడం చూసి గోపాల్ వెనక్కి వెళ్ళిపోతుండగా రాధ పిలిచింది. గోపాల్ ఆమెకు కొంచెం దూరంలో ఉన్న పచ్చిక మీద కూర్చున్నాడు. గోపాల్కి రాధతో ఏమేమో మాట్లాడాలని, తన మనసంతా ఆమె ముందు పరవాలని, తనకు ఆమె ఆత్మీయురాలన్న సంగతి ఆమె తెలుసుకోవాలని క్షణం అనుకున్నాడు. కాని వెంటనే తనను తాను అదుపులో ఉంచుకుని మొక్కలకేసి చూస్తున్నాడు. ఈరోజు సువర్ణ వచ్చిందండి, రాధ అంది. హేమ అంత యాక్టివ్గా ఉండేదా? ఇప్పుడు ఇల్లు కదిలి బయటకు వెళ్ళడం లేదట. వేళకి సరిగ్గా తిందట. ఎక్కువసేపు విచారంగా పడుకునే ఉంటోందట. గోపాల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ముఖం గంభీరంగా మారింది. రాధ చెప్పుకుపోతోంది. రవి వచ్చి ఎటైనా వెళ్ళిపోదాం. మనం ఇక్కడే ఉండద్దు. ఏ చట్టము సంఘము మనని ఏమీ చేయలేని చోటుకు వెళ్ళిపోదాం అన్నాడట. హేమ సమాధానం చెప్పకపోగా అతని ముందు నుంచి వెళ్ళిపోయిందట. రవి కూర్చుని వెళ్ళిపోయారట. గోపాల్ బాధతో ఎడమ అరచేయి నుదుటి మీదకు పోనించి నొక్కుకున్నాడు. నెమ్మదిగా నిట్టూర్పులు వదులుతున్నాడు. గోపాల్ పరిస్థితి చూసి రాధ ఎందుకు చెప్పానా అని బాధపడింది. 10 నిమిషాలు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు. సువర్ణని నేను వచ్చేదాకా ఉంచలేకపోయారా? నేను ఉండమని అన్నాను. సువర్ణ ఇంతవరకు అన్నయ్యకు మా వలన జరిగిన అవమానం చాలు, ఎదురుపడి కూడా ఇంకా ఆయన్ను బాధపట్టదలుచుకోలేదు అంది. సువర్ణైనా పెళ్లి చేసుకుని ఇంటిదైతే కొంతలో కొంత తృప్తి నాకు అన్నాడు గోపాల్. సువర్ణ అసలు పెళ్లి చేసుకోదట. చేసుకున్న వాళ్ళంతా ఏం సుఖపడుతున్నారో అంది. అందులో నిజం లేకపోలేదనుకోండి, కానీ ఒంటరి జీవితం గడపడం కంటే కష్టాలతో కూడుకున్న వైవాహిక జీవితమే నయమనిపిస్తోంది అంది రాధ. పెళ్లి చేసుకున్న వాళ్లకు ఒంటరి జీవితం గడపడం కష్టం గాని, ఆ జన్మాంతం అలాగే ఉండదలుచుకున్న వాళ్ళకి అదేమంత బాధాకరంగా ఉండదు. జీవితం క్రమబద్ధంగా నడుస్తూ ఉంటుంది. ఏ చీకు చింత బాదరబందీ ఉండవు. హఠాత్తుగా ప్రాణం పోయినా వాళ్ళు పోయినందుకు జీవితమంతా బాధపడాల్సిన వాళ్ళు ఉండరు. కానీ ఇవన్నీ నేను మగవాళ్ళ విషయంలో చెబుతున్నాను. మగవాళ్ళకైనా కష్టం సుఖం పంచుకోవడానికి తోడు అవసరం. సుఖం అన్నది కొట్టిపారేయండి. అది చాలా సంసారాల్లో ఉండడం లేదు. చుట్టూ ప్రపంచంలో చూస్తున్నాం కదా. భర్త మంచివాడైతే భార్యలో లోపం ఉంటుంది. భార్య మంచిదైతే భర్త ప్రవర్తనలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఇద్దరూ సరిగ్గా ఉండి అన్యోన్యంగా దాంపత్యం సాగిస్తుంటే ఎవరికొకరికి దీర్ఘవ్యాధి, లేకపోతే పిల్లలు ఉండరు. అన్ని విధాలా ఉండి శాంతి సౌఖ్యాలతో ఉంటున్న వాళ్ళు 1000కొకరుంటారేమో అన్నాడు గోపాల్. మీరన్నది నిజమే గాని, వయసులో ఉన్నప్పుడు కష్టాలు అనుభవించిన ముసల్తనంలో ఒకరికొకరు ఆసరాగా ఉంటారు కదా. ఇద్దరూ ముసల్తనం వచ్చే వరకు బ్రతకాలి కదా. బ్రతికితే ఒకరికి రెండో వారు ఆసరా అవుతారు. బ్రతుకున్న మనిషికి పోయిన మనిషి వచ్చి చేయడు కదా. ఎంత కాదనుకున్నా కడుపును పుట్టిన పిల్లలకు తప్పదు కదా. ఎంత కడుపును పుట్టిన పిల్లలైనా డబ్బుని బట్టి అభిమానం చూపుతారు. ఏ ఆధారం లేని తండ్రిని చివరి వరకు అభిమానంతో చూడగలిగిన కొడుకులున్నా వాళ్ళ భార్యలు అంగీకరించాలి కదా. లోకం కోసమని విసుకుంటూ కసురుకుంటూ ఎప్పుడు దాటిపోతాడా అని ఎదురుచూస్తూ కూర్చుంటారు. మీరు ఎన్నైనా చెప్పండి, ఏ అనుభవమూ లేకుండా పెరిగి తరిగిపోవడం నాకు నచ్చదు.
వైవాహిక జీవితంలో కష్టాలున్న ఆ ఆనందం వేరు. ఏమో, నా మటుకు నాకు ఆ కష్టాల్లో అనుభవించే సుఖం కంటే నిశ్చలంగా సాఫీగా సాగిపోయే వైవాహిక జీవితమే నయమనిపిస్తోంది. పెళ్లి చేసుకుంటే మీరు ఈ విధంగా మాట్లాడలేరు. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా అవివేకంగా ప్రవర్తించానని విచారిస్తారు. అది నేను పెళ్లి చేసుకుని ఆవిడతో మనస్పర్ధలు లేకుండా సుఖంగా ఉన్నప్పుడు. మనస్పర్ధలు ఉన్నా కూడా సంసారపు జీవితపు కొత్త రోజుల్లో అలా అనుకుంటానేమో. మరో విధంగా జరిగితే అప్పుడు విచారించి లాభం లేదు. జీవితమంతా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తిరిగి అపార్థం చేసుకుంటూ చితికిపోవలసిందే. చచ్చే వరకు ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోలేని భార్యాభర్తలు ఎందరో. ఇంత తెలిసిన వారు మీరే ఆవిడ చెప్పిన విధంగా నడుచుకుంటే ఏ బాధ ఉండదుగా. నాది ఒకళ్ళు చెప్పినట్లు నడుచుకునే తత్వం కాదు. నేను చెప్పినట్లు నాతో సంబంధం ఉన్నవాళ్ళు వినాల్సిందే. అదీగాక నాకు నాగరికులైన ఈ కాలపు ఆడవాళ్ల పద్ధతులు చాలా నచ్చవు. గోపాల్ ముఖంలో పట్టుదల, కాఠిన్యం వ్యక్తమవుతున్నాయి. పోనీ మీ స్వభావానికి అనుగుణమైన మనస్తత్వం గల ఆవిని చూసి చేసుకోవచ్చుగా. చాలా మందికి మాటల్లో కనబడే సంస్కారం చేతల్లోకి వచ్చేసరికి ఉండదు. అసలు చాలా మంది ఆడవాళ్లు మొదట కొన్నాళ్ళు అమాయకంగానే ఉంటారు. పెళ్ళై ఒకరిద్దరు పిల్లలు పుట్టగానే కరుకుదేరతారు. వాళ్లకు సాక్షాత్తు భగవంతుడే వచ్చి చెప్పినా వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోరు. రాధ నవ్వి, మీరు ఆడవాళ్ల మనస్తత్వం గురించి బాగానే పరిశోధన జరిపినట్లున్నారు. చూడడం లేదు, తోటి డాక్టర్లు చెబుతుంటే వినడం లేదు అన్నాడు గోపాల్. రాధ గోపాల్ చాలా ఆలోచించి పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడని గ్రహించింది. కానీ ఆ విషయం అంతటితో ఆపివేయడం ఇష్టం లేకపోయింది. అందుకే మరి ఆడవాళ్ళు మాత్రం ఎందుకు చేసుకోవాలి? సువర్ణ ఒక ఇంటిది కాకపోతే ఏం అంది. నిజానికి ఆడవాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా ఎవరి అండా లేకుండా సుఖంగా కాలం గడిపితే సంతోషించదగ్గ విషయమే. కానీ దేశ కాల పరిస్థితులు అనుకూలించవు. వాళ్ళ స్త్రీ జాతే వాళ్లను కించపరుస్తుంది. ఈ రోజుల్లో బ్రహ్మచారుల సంఖ్య చాలా పెరిగిపోయింది. అవును, ఆడవాళ్ళకి పెళ్లిళ్ళు కాక కన్యలుగా ఉండిపోతున్నారు. కానీ కావాలని ఎవరు ఆ జన్మాంతా బ్రహ్మచారులుగా ఉండడం లేదే. మగవాళ్లలోనైనా నాకు మీరొకరే అట్లా కనపడ్డారు. గోపాల్ రాధ ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో తను పెళ్లి చేసుకోలేదనే వ్యధ స్పష్టమవుతోంది. గోపాల్ చిన్నగా నవ్వుతూ అన్నాడు, అప్పుడే నన్ను ఆ జన్మ బ్రహ్మచారి కింద కట్టి పారేయకండి. నాకు ఏమంత వయసు ముదిరిపోయిందని అన్నాడు. అది కేవలం పైకన్న మాటేనని గ్రహించింది రాధ. గోపాల్ మొక్కలకి నీళ్లు కొడుతున్నాడు అన్న మాటే గాని అతని సంధ్యా సమయం, ప్రకృతి ఆకర్షించలేకపోయాయి. ఈ మధ్య అతని మనసంతా పూర్తిగా రాధలోనే నిండిపోయి ఉంటుంది. ఎన్నోసార్లు అనుకున్నాడు గోపాల్, అనవసరంగా మమతలు పెంచుకుంటున్నానేమో అని. నిజానికి శేఖర్ పూనా వెళ్ళిపోవడం తన కర్మ. శేఖర్ ఉంటే రాధతో తనకింత సాన్నిహిత్యం ఏర్పడి ఉండేది కాదు. రాధ గురించి తను తలుచుకుంటేనే హృదయం చిగురుచినట్లవుతోంది. ఎన్ని జన్మల అనుబంధమో ఇది, ఎంత కాలమో ఈ ఆరాధన. పని మనిషి రొప్పుతూ వచ్చి అమ్మగారిని దావకానికి తీసుకుపోవాలి అంది. గోపాల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాక్సీ తీసుకొచ్చాడు. రాధ సిగ్గుపడుతూ బాధని సాధ్యమైనంతగా అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ టాక్సీలో కూర్చుంది. రాధని పరీక్ష చేసి అసలు నొప్పులేనని చెప్పిన తర్వాత గోపాల్ శేఖర్కి టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ రాత్రి మరుసటి రోజు కూడా రాధ బాధపడుతూనే ఉంది. ఏవో ఇంజక్షన్లు ఇచ్చారు, కానీ లాభం లేకపోయింది. చివరకు సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి నిశ్చయించారు. రాధ శేఖర్ని గురించి అడుగుతూనే ఉంది. గోపాల్ వస్తూ ఉంటాడు అని చెప్పాడు. ఒక్కసారి శేఖర్ను చూడందే నాకు ఆపరేషన్ చేయడానికి వీల్లేదు అంది రాధ. ఈ రకమైన ఆపరేషన్లు ఈ రోజుల్లో చాలా సక్సెస్గా అవుతున్నాయని, ప్రాణభయం ఏమీ లేదని చెప్పారు. ఆలస్యం చేయడం మంచిది కాదు అన్నారు. రాధ వాళ్ళ మాట వినలేదు. ఒక్కసారి ఆయన్ను చూడాలి అని కన్నీళ్లు పెట్టుకుంది. గోపాల్ హృదయం రంపంతో కోసినట్లయింది. కానీ వెంటనే కాఠిన్యం వహించి రాధ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆపరేషన్ కానివ్వడమే మంచిదన్నాడు. ఆపరేషన్ పూర్తయింది. పన్నంటి ఆడపిల్లను బయటకు తీశారు. రాధ స్పృహ లేకుండా పడుంది. గోపాల్ చేయదగిన ప్రయత్నమంతా చేశాడు. పెద్ద పెద్ద డాక్టర్లు, విదేశాల నుంచి తిరిగొచ్చిన వాళ్ళు, ఎందరి ప్రాణాలను పోతుండగా పట్టి తెచ్చిచ్చిన వాళ్ళు కూడా రాధ విషయంలో సందిగ్ధంగానే ఉన్నారు. 2 రోజుల నుంచి నిద్ర, ఆహారం లేకుండా పీక్కుపోయిన ముఖంతో రాధ ఉన్న స్పెషల్ రూంలో ఆమె మంచం పక్కనే కుర్చీలో కూర్చున్నాడు గోపాల్. తన 28 సంవత్సరాల కాలగమనంలో ఏనాడు గోపాల్ భగవంతుణ్ణి ఏదీ అర్థించి ఎరుగడు. మొదటిసారిగా మనసారా రాధని బతికించమని వేడుకున్నాడు. శేఖర్ ఎంతో ఆతృతతో హాస్పిటల్లో అడుగు పెట్టాడు. గోపాల్ ముఖం చూసి ఏదో జరగకూడదు జరగబోతుంది అనుకున్నాడు.
గోపాల్ శేఖర్ని అల్లంత దూరంలో చూడగానే దగ్గరికి వెళ్లి పరిస్థితి వివరించి చెప్పాడు. ప్రస్తుతం ఆక్సిజన్ ఇస్తున్నారని చెప్పాడు. తన నోటితో ఆ విధంగా చెప్పవలసి వచ్చినందుకు ఎంతో బాధపడ్డాడు. కుప్పగా కూలిపోయిన శేఖర్ని చూసి. రాధ తల్లి అన్న వచ్చారు. రాధ తల్లి ఏడుపుకి అంతులేదింకా. రాధలో చలనం కలిగించాడు భగవంతుడు. గోపాల్, రాధ తల్లి, శేఖర్, డాక్టర్తో పాటు నర్సులు కూడా అమితానందం పొందారు. రాధ తల్లి అంతెత్తు రాధ తనకి అప్పుడే పుట్టినట్లు సంతోషపడింది. 2 రోజుల వరకు రాధ సరిగ్గా మాట్లాడలేకపోయింది. డాక్టర్లు ఎవరిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. నెల రోజుల తర్వాత రాధ తల్లితో కలిసి పుట్టింటికి వెళ్ళింది. ఆ నెల రోజులు శేఖర్ కూడా రాధ, నర్మదతోనే సెలవు పెట్టి గడిపాడు. నర్మద మొదటి పుట్టినరోజుకు శేఖర్ పూనా నుంచి వచ్చాడు. పుట్టినరోజు నాటి స్వీట్స్, మిక్చరు ఎంతో ఆప్యాయంగా అంత దూరం నుంచి హైదరాబాద్ వరకు తెచ్చి గోపాల్కి ఇచ్చాడు. గోపాల్ ఆశ్చర్యపోతూ, పాప పుట్టి అప్పుడే సంవత్సరం అయిందన్నమాట అన్నాడు. తప్పటడుగులు వేసే పాపకి ఊహలో ఒక రూపం ఇవ్వలేక సతమతమవుతూ. శేఖర్ బాధగా నిట్టూర్చాడు. పాపకి పెళ్ళిడు వచ్చినా కూడా నేను పూనాలోనూ రాధ పుట్టింట్లోనూ ఉండాల్సి వచ్చేటట్టుందండి. అంత కష్టమా అక్కడ ఇల్లు దొరకడం అన్నాడు గోపాల్. చాలా కష్టం. దొరుకుతుందన్న ఆశ ఏమాత్రం లేదు. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే ఇక్కడి నుంచి ఎవరైనా అక్కడికి రావడానికి అనుమతిస్తే నన్ను ఇక్కడికి బదిలీ చేస్తారట అతని స్థానంలో. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరేమో. ఎందుకు పడరు? వాళ్ళ జన్మస్థలం పూనా అయినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వెళ్లాలనే ఉంటుంది. ఒక అతను తనంతట తానే వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తీరా నేను వెళ్ళి అడిగేసరికి ఏ మాట సరిగ్గా నాతో చెప్పలేదు. ఇతరాతర నేను తెలుసుకున్నది ఏమిటంటే, నేను ఏమైనా అతనికి డబ్బిస్తే అతను అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడు. మధ్యవర్తుల ద్వారా 500 రూపాయలు ఆ రోజే పంపాను. అసలైతే అతను 1000 రూపాయలు కావాలన్నాడట అన్నాడు శేఖర్. కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ ట్యాంక్ బండ్ కేసి వెళ్లారు. శేఖర్ బెంచీలేవైనా ఖాళీగా ఉన్నాయేమోనని చూస్తుండగా రవి, అతని భార్య, పిల్లలు కనపడ్డారు. రవి శేఖర్ని పలకరించిపోయి వెనకున్న గోపాల్ను చూసి ఏం మాట్లాడకుండా నీటికేసే చూడసాగాడు. అతని ప్రవర్తనకు నొచ్చుకుని శేఖర్ కూడా ఏమీ పలకరించలేదు. ఎవరి కారణంగా వాళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖం వేసుకున్నారో అతని మాత్రం చలనం లేకుండా మామూలుగానే ఉన్నాడు. 10 నిమిషాలు మౌనంతో తిరుగుతూ గడిపారు. ఎవరో లేచిపోయి బెంచి ఖాళీ అవడంతో ఇద్దరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత శేఖర్ అడిగాడు, మీ సిస్టర్స్ను కలుసుకుంటున్నారా? సువర్ణ 2-3 సార్లు వచ్చింది. విశేషాలు ఏమీ లేవు. హేమ కూడా సువర్ణ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తోందట. ఉద్యోగంలో చేరిన తర్వాత కాస్త మనుషుల్లో పడిందట. నేను ఒక మాట అనడానికి సాహసించచ్చా అన్నాడు శేఖర్ సందేహంగా గోపాల్ ముఖంలోకి చూస్తూ. అడగండి, సందేహించవలసిన పనిలేదు. హేమకి మళ్ళీ పెళ్లి చేస్తే? హేమ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని నేను అనుకోను. అడగడం కూడా అనవసరం. కానీ సువర్ణ చేస్తే బాగుంటుంది అనుకున్నాను. సువర్ణతో అంటే అటువంటి ప్రయత్నాలేమీ చేయొద్దు అంది. మగజాతి మీద నమ్మకం పోయిందట. మగవాళ్ళంటే అసహ్యం వేస్తోందట. వరుసగా ఈ మగవాళ్ళందరినీ నుంచోబెట్టి ఒక్కొక్కళ్ళ పీక నొక్కేసిన నా కోపం చల్లారదేమో అంది. అలా మాట్లాడుతుంటే నేను ఇంకేం చెప్పగలను అన్నాడు గోపాల్. ఇద్దరూ ఇంటికి ప్రయాణం అయ్యారు. 2 నెలలు గడిచాయి. అనుకున్న ప్రకారం శేఖర్ పూనా నుంచి బదిలీ చేయించుకుని రావడం జరిగింది. శేఖర్ వచ్చిన 2 రోజులకే రాధ, నర్మదా కూడా వచ్చారు. గోపాల్కి నర్మదని వదలలేనంత ఆప్యాయత కలిగింది. అదీగాక గోపాల్ని రాధ కూడా వెనకట్లా వేరే వ్యక్తిగా చూడడం లేదు. రాధ చాలా చొరవగా గోపాల్ గదిలోకొచ్చి మాట్లాడుతోంది. శేఖర్ కూడా గోపాల్ని ఇంట్లో వ్యక్తిలాగానే చూస్తున్నాడు. ఇద్దరూ బలవంతం చేసి గోపాల్ని హోటల్ భోజనం మానిపించారు. కాఫీ, టిఫిన్, భోజనం తమింట్లోనే చేయాలన్నారు. ఊరికే అండం కాదు. లోపల వడ్డనైన తర్వాత శేఖర్ వచ్చి బలవంతాన పిలిచి తీసుకువెళ్లడంతో గోపాల్ పరిస్థితి ఇరకాటాన పడినట్టయింది. 15 రోజులు ఆ విధంగా గడిచిన తర్వాత గోపాల్ ఆ ఆప్యాయతకి, మర్యాదకి తట్టుకోలేకపోయాడు. ఇది వరకు రాధ మీద తనకున్న ఆత్మీయత, అనుబంధమే విడదీయరానివిగా ఉంటే ఇప్పుడు నర్మద మీద కూడా ఆప్యాయత రోజురోజుకి పెరిగిపోతుంది. తనంతటి ఒంటరిగాడికి ఇలాంటిది తగదనిపించింది గోపాల్కి. వెంటనే వేరే ఇల్లు వెతుక్కోవాలి అనుకున్నాడు. వేరే ఇల్లు దొరికే వరకు కూడా ఆ ఇంట్లో ఉండకూడదనుకున్నాడు. సామాన్ అక్కడ ఉంచేసి ఒక సూట్ కేసు, బెడ్డింగ్తో హోటల్లో ఉండి ఇల్లు చూసుకుందామనుకున్నాడు. బట్టలు సర్దుతుంటే గోపాల్ చేతులు వణికాయి. మనసు విలవిల్లాడింది. కాఫీ తీసుకొచ్చిన రాధ గోపాల్ బట్టలు సర్దడం చూసి ఆశ్చర్యపడింది. నేను వెళ్తున్నానండి. ఏ ఊరు? ఊరు కాదు, ఈ ఊళ్ళోనే. అంటే ఇల్లు ఖాళీ చేస్తున్నారన్నమాట.
బాధగా అంది. గోపాల్ మౌనంగా ఊరుకున్నాడు. మీకీ ఆలోచన ఎప్పటినుంచి? బహుశా మా ఇంట్లో భోజనం అది ఏర్పాటు చేసినందుకు మీకు కష్టంగా ఉందనుకుంటాను. అదే నిజమయ్యే పక్షంలో మీరు ఇదివరకట్లా హోటల్‌కెళ్ళి భోంచేయండి. దానికోసం ఇల్లు మార్చడం అనవసరం. గోపాల్ చెప్పేదాని కోసం ఎదురు చూడకుండా ఖాళీ గ్లాస్ తీసుకుని రాధ వెళ్ళిపోయింది. పని మనిషి 7 గంటలకు క్యారియర్ తెచ్చిచ్చింది. రాధ క్యారియర్‌లో పెట్టి పంపిందేమో అనుకున్నాడు. గోపాల్ తెరిచి చూడగానే హోటల్ వంటకాలు, రుచులు నోటికి రుచిగా లేకపోయినా మనసుకి హాయిగా భోంచేశాడు గోపాల్. గోపాల్‌కి తన మనఃప్రవృత్తి తనకే అర్థం కాకుండా పోతోంది. తనకి రాధంటే అంతులేని అభిమానం. కాసేపు రాధ మాట్లాడితే మాట్లాడి వెళ్ళిన కొన్ని గంటల వరకు ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. వినబడుతున్న అలికిడిని, అడుగుల సవ్వడిని బట్టి రాధ చేస్తున్న పనులు ఊహించుకుంటాడు. రాధ తలపుల్లో తనని తనే మరిచిపోగలడు అనడంలో సందేహం ఏమాత్రం లేదు. కానీ రాధ తనని అతి మర్యాద చేస్తే భరించలేడు. రాధ నుంచి తనకి కావలసింది జాలి, అభిమానము, స్నేహపాత్రత కాదు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి తన మనస్సుని తను చెప్పకుండానే అర్థం చేసుకుని, తనకే నా మీద ప్రేమ ఉన్నదని తెలపాలని. అంతకంటే తనకి ఈ జీవితంలో కావలసింది ఏమీ లేదు. కానీ, కానీ అది తనకి సాధ్యం కాదు. నిజంగా రాధ నోట్నుంచి తన మాట వినగలిగితే రాధ మీద అసహ్యం కలుగుతుందేమో. శేఖర్ వంటి వాణ్ణి మోసగిస్తోందని. ఛీ! తన ఆలోచనలు మరీ అధ్వానంగా పోతున్నాయి. పూర్వపు తన ప్రిన్సిపల్స్, పంక్చువాలిటీ ఏమైనట్టు? చివరికి తన ఆలోచనలు, ఆశయాలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయన్నది స్థిరత్వం కోల్పోయి ఊగిసలాడే స్థితికొచ్చింది. బహుశా తను ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఏ బాధ ఉండకపోవచ్చు. కానీ అది సాధ్యమయ్యేటట్టు లేదు. రాధ, శేఖర్ వచ్చిన దగ్గర నుంచి గోపాల్ సాయంత్రాలు తోటలోకి రావడం మానేశాడు. ట్యాంక్ బండ్ మీదకో, పార్కుకో, క్లబ్‌కో వెళ్ళసాగాడు. ఒక సాయంత్రం గోపాల్ షికారుకనే బయలుదేరబోతున్నాడు. శేఖర్ గుమ్మం దగ్గరకొచ్చి నుంచున్నాడు. శేఖర్ సినిమాకి వెళ్తున్నామండి. మీరు ఎటైనా వెళ్ళినా పని మనిషి క్యారియర్ తెచ్చే టైంకి ఇంట్లోనే ఉండండి. మరిచిపోతారేమోనని రాధ చెప్పమంది అని వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గోపాల్‌కి ఇంకెక్కడికి వెళ్ళబుద్ధి కాలేదు. తోటలోకొచ్చి కూర్చున్నాడు. గోపాల్ తోటంతా తిరిగి మొక్క మొక్కను చాలా కాలం తర్వాత కలుస్తున్న స్నేహితుల్లా పలకరించి, పరామర్శించి తన యథాస్థానంలో కూర్చున్నాడు. గేటు దగ్గర చప్పుడైంది. పాప పరిగెత్తుతూ వచ్చి గోపాల్ ఒళ్ళో కూర్చుంది. సినిమా చూడలేదేం అని అడిగాడు. లేదు, ఇన్ని అబ్బాయిలు అంది నర్మద. రాధ, శేఖర్ కూడా ఇంట్లోకి వెళ్లకుండా తోటలోకి వచ్చేశారు. టికెట్ దొరకలేదేంటండి అన్నాడు గోపాల్. లేదండి. అబ్బా ఏం జనం. రెండో రోజు వెళ్ళడం పొరపాటయింది. కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు అందరూ. మీరీ మధ్య తోటలోకి రావడమే మానేశారు అంది రాధ. రావడం లేదు అన్నాడు గోపాల్. తోట కూడా ఇదివరకటంత అందంగా లేదులేండి అన్నాడు శేఖర్. అవును, గులాబీ మొక్కలకేసి చూడలేకపోతున్నాం. పాప కోసమని విరివిగా కోయడం మొదలుపెట్టానండి. అడిగిన వాళ్ళకి ఎవరికిచ్చినా ఇందులో కొంతైనా సంతోషపడతారు కదా అనిపించింది. మనుషుల తర్వాతనే కదా మొక్కలు అంది రాధ. అంటే ఇదివరకు మీరు మొక్కలను సంతోషపెడుతున్నామనుకున్నారా? అప్పుడు మనమే ఆనందించేవాళ్ళం పూలతో నిండిన మొక్కలు చూసి అన్నాడు గోపాల్. మనం అంటే పరిమితమైన కొందరం మాత్రం ఆనందించేవాళ్ళం. ఇప్పుడు చాలామంది పిల్లలు సంతోషిస్తున్నారు. ఏమైనా రాధాదేవి గారు, మీరు పూలు ఎక్కువగా కోయడం బాగాలేదు. అడిగేవాళ్ళు కూడా మొక్కలకున్న పూలు అందం చూసి ఆనందించడం నేర్చుకోవాలి. ఎప్పటినుంచి మనం చెబితే పెద్దయిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకోగలరు. నేనింతగా అంటున్నానని నొచ్చుకోరు కదూ? నొచ్చుకోవడం దేనికండి? నేను కూడా రోజూ రాధతో చెబుతూనే ఉంటాను. నా మాట పెడచెవిన పెడుతోంది అన్నాడు శేఖర్ గోపాల్‌కి మద్దతిస్తూ. రాధ ఏమీ మాట్లాడలేదు. రాధను నొప్పించానేమోనని గోపాల్ చాలా బాధపడ్డాడు. ఈ విధంగా నొప్పించినందుకు క్షమించమని కోరదామనుకున్నాడు. కానీ శేఖర్ ఏమైనా అనుకుంటాడేమోనని మానుకున్నాడు. ఛ! అదే తప్పు. శేఖర్ ఏమైనా అనుకునే విషయం రాధతో తను ఒంటరిగా మాట్లాడకూడదు. ఆ దొంగ బుద్ధి మంచిది కాదు. కల్మషం లేకుండా శేఖర్ ముందే మీ మనసు నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి అని అడిగితే అందులో తప్పు మాట ఏమీ లేదే. మీలో మీరే ఆలోచిస్తున్నారు ఏంటి అన్నాడు శేఖర్. ఏం లేదండి. తప్పకుండా ఏదో ఉండుండాలి అంది రాధ. చెప్పమంటారా అన్నాడు శేఖర్ కేసి చూస్తూ. ఊరికే మాట వరసకన్నాను. నా ఉద్దేశం మీరు ఆలోచించేది చెప్పమని కాదు అన్నాడు శేఖర్. చెప్పొచ్చు అనుకుంటే చెప్పనీయండి. కొంత కాలక్షేపం అవుతుంది అంది రాధ. చెబితే నవ్వుతారు. నవ్వమని మా వారి తరపున కూడా హామీ ఇస్తున్నాను అంది రాధ. గోపాల్ సంకోచిస్తూ నేను తొందరపడి మాటలని రాధగారి మనసు నొప్పించానేమోనని ఆలోచిస్తున్నాను.
మరేమీ పర్వాలేదు. మీరంతగా బాధపడవలసిన పనిలేదు. రాధ తరపున నేను చెబుతున్నాను. రాధ లోపలికి వెళ్ళి ముగ్గురికి కాఫీ తీసుకొచ్చింది. కాఫీ ఇస్తూ గోపాల్తో రాధంది. మీకు ఏమైనా పెట్టాలన్నా ఇవ్వాలన్నా నాకు భయం. ఎక్కడ ఇబ్బందిగా ఫీల్ అవుతారోనని. అదేం కాదండి. లేకపోవడమేం, మా ఇంట్లో భోజనం. కాఫీ విషయంలో మొహమాటం లేదు. అది ఇంతకాలం తర్వాత. సరే తాగండి, చల్లారిపోతుంది. డిసెంబరు నెల బయట ఎండ కాస్తున్నా ఇంట్లో చల్లగానే ఉంటోంది. ఆ రోజు ఆదివారం గోపాల్ ఇంట్లోనే ఉన్నాడు. పావుగంటైనా కాకుండానే నర్మద చేతిలో పుస్తకం పక్కకు పెట్టి ఒళ్ళోకెక్కి కూర్చుంది. వెనకనే రాధొచ్చింది. ఆయనను చదువుకొనివ్వే, రా అని పిలిచింది. కాని నర్మద మాత్రం వెళ్ళలేదు. పర్వాలేదులేండి, తర్వాత చదువుతాను అని పుస్తకం కుర్చీ పక్క కింద పెట్టాడు. అన్నం తిన్నావా అడిగాడు గోపాల్ పాపని. ఆ, నాన్న ఆచిపోయి అంది. ఎక్కడికి వెళ్లారు? పాప రెండు చేతులు పట్టుకుంటూ అడిగాడు. ఆఫీసులో ఎవరిదో పెళ్ళుందని వెళ్ళారండి. మీరు కూడా కుర్చీ తెచ్చుకుని వేసుకోండి, నిలబడే ఉన్నారు అన్నాడు గోపాల్. 2 నిమిషాలు ఇద్దరి మధ్య మాటలు లేవు. రాధ ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తోంది. ఆమె ముఖ కవళికలను బట్టి గోపాల్ ఆమె ఏదో తీవ్రమైన విషయాన్ని గురించే యోచిస్తోంది అనుకున్నాడు. రాధ గోపాల్ కేసి సంశయంగా చూసి మాట్లాడబోయి ఆపేసింది. గోపాల్ అది గ్రహించాడు. మీరు ఏదో విషయమై మనసులో తర్జన భర్జనలు పడుతున్నట్టుంది. అవునండి, మీతో చెప్పడమా మానడమా అని ఆలోచిస్తున్నాను. చెప్పినా ఇబ్బంది లేదనుకుంటేనే చెప్పండి, లేకుంటే అనవసరం. నా మాటకు మీరు విలువిస్తారా? గోపాల్ మనసు చివుక్కుమంది. మీ మాటకే నేను విలువివ్వకపోతే నా మీద నాకే విశ్వాసం లేదన్నమాట. ఉద్రేకంగా మనస్ఫూర్తిగా అన్నాడు గోపాల్. రాధ తన మీద గోపాల్కున్న అభిమానం ముందే ఊహించినా అతని నోటి వెంట ఆ విధంగా వినేసరికి తనేదో తప్పుదారిన నడవబోతున్నానా అని సందేహించింది. కానీ ఏమాత్రమూ తన భావాలను బయటపడనీయలేదు. నిజానికి శేఖర్ తనకు ప్రాణాధికం. తన మీద తనకి శేఖర్కి మధ్య గల ప్రేమ విషయంలో గట్టి విశ్వాసం ఉంది. అది వీడని విడలేని వివాహ బంధం. ఇది ఉత్త అర్థం లేని చెత్త ఆలోచన. తన ఆలోచనలే తప్పుదారి పట్టడం అవివేకం, అసమర్థత. అడగండి, దానికోసం అంత ఆలోచించాలా? ఎందుకులేండి అంది రాధ. నన్ను సస్పెన్స్లో పెట్టి ఎందుకులేండి అని మీరు తేలిగ్గానేస్తే కుదరదు. నేను మీ మాటకు తప్పకుండా విలువిస్తాను. నన్ను కనీసం ఆ మాత్రం నమ్మగలరనుకుంటాను. అయితే చెప్పండి, మీరింక పెళ్లి చేసుకోరా? కుతూహలంగా గోపాల్ కళ్ళలోకి చూస్తూ అడిగింది. కొంతసేపటి తర్వాత, అలాగని మీరెందుకు అనుకుంటున్నారు? మీరా ప్రయత్నంలోనే లేకపోవడం వల్ల. హేమ, సువర్ణ అలా ఉండగా నేనేం పెళ్లి చేసుకోనండి. వాళ్ళిద్దరూ సలక్షణంగా కాపురాలు చేస్తుంటే మీరు చేసుకుంటారా? బహుశా చేసుకుంటానేమో నాలుక చివరి నుంచి అన్నాడు గోపాల్. ఏమో, నాకు అలా అనిపించడం లేదు. నా దగ్గర మీ అభిప్రాయాలు దాస్తున్నారు. మీరు బ్రహ్మచారిగానే ఉండదలుచుకున్న కారణం వినొచ్చా? అది మీకంత బలమైన కారణంగా కనిపించకపోవచ్చు. చెప్పండి, వింటాను. చదువుకొని మొద్దుని చేసుకోలేను. చదువుకుని వ్యక్తిత్వం గల మనిషి చెప్పినట్టు వింటుంది అన్న నమ్మకం లేదు. నేను చెప్పినట్టు నడుచుకోని మనిషితో నాకు కలవదు. నా కోసం ఎదుటి మనిషి వ్యక్తిత్వం చంపుకోవాలని నేను అనుకోలేను. మీ మీద గల ప్రేమతో మీ అభిప్రాయాలను ఆవిడ అంగీకరిస్తూ ఉండొచ్చు. ఆవిడ మీద ప్రేమతో మీరు ఆవిడతో ఏకీభవించగలచ్చు. ముందే ఏదో అగ్నిపర్వతం పగలబోతుంది అన్నట్టు ఊహించుకోవడం బాగాలేదు. గోపాల్ పైకేమీ అనలేదు, కానీ లోపల అనుకున్నాడు. ఇదివరకైతే చేసుకున్న భార్యను ప్రేమించగలిగేవాణ్ణేమో. ఇప్పుడు రాధని ఇంతగా ఆరాధిస్తూ వేరే మనిషికి అన్యాయం చేయలేడు. రాధ మీద తనకి గల ప్రేమని ముక్కలు చేసి పంచలేడు. ఇలాగే హృదయంలో దేవిని ఆరాధిస్తూ ఉంటాడు. అదే చాలు తనకి. ఈ జన్మకిక ఏ ఇతర స్త్రీ తన హృదయంలో చోటు సంపాదించుకోలేదు. ఏంటో ఆలోచిస్తున్నారు? మంచి అమ్మాయిని, మీరు చెప్పిన విధంగా నడుచుకునే పడతని వెతికి పెట్టమంటారా? మీకు నిజంగా నా మీద అభిమానమే ఉంటే నా దారిని నన్ను వదిలేయండి. సువర్ణను ఒప్పించి పెళ్లికి సుంకురాలను చేయండి. అప్పుడు మీరు రెడీయా? అప్పటి సంగతి ఇప్పుడు ఎట్లా చెప్పగలను? మీరు ఆ సహాయం చేస్తే మీకు కృతజ్ఞుణ్ణి. అంతేగాని మీ విషయం చెప్పరన్నమాట. సువర్ణ విషయంలో తప్పకుండా ప్రయత్నం చేస్తానులేండి అని చెప్పి నర్మదం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. రాధకి అహంభావం లేదు, కానీ ఆత్మవిశ్వాసం ఉంది. ఇంతవరకు ఏనాడు అది దెబ్బతినలేదు. కానీ ఈరోజు గట్టి గాయమే తగిలింది. ఇంతకాలం రాధ గోపాల్ తనని మనసులో ఆరాధిస్తున్నాడు అనుకుంది. అది తను హాస్పిటల్లో ఉండగా కనిపెట్టగలిగింది. తనను గురించి అతడు పడిన వ్యధ, తాపత్రయము, బ్రతికించాలన్న ఆకాంక్ష, తీవ్ర ప్రయత్నము చూసి
గోపాల్ 2 రోజులు తిండి కూడా తినక పిచ్చివాళ్ళ అయిపోయాడని నర్సు చెప్పినప్పుడు గోపాల్ తనని నిజంగానే ఆరాధిస్తున్నాడని రూఢి చేసుకుంది. అప్పట్నుంచి తనకి కూడా గోపాల్ మీద జాలి, అభిమానం కలిగాయి. అందుకే అతను ఒంటరిగా జీవితం గడపడం ఇష్టం లేక గోపాల్ని పెళ్లి చేసుకోమని అడిగింది. ఇతరుల విషయాల్లో జోక్యం కలగజేసుకోవడం రాధ స్వభావానికి విరుద్ధం. అయినా కూడా గోపాల్ని ఇతరులతో జమకట్లేక ఆత్మీయుడిగానే ఎంచి వివాహం చేసుకోమని అడిగింది. అతను చేసుకోడు. చివరికి తన మాటను కూడా తృణీకరించి పారేశాడు. తను చెబితే వింటాడని నమ్మింది. అన్నమాట తప్పాడు, కానీ అంగీకరించలేదు వివాహం చేసుకోవడానికి. ఇదేనా అతను తనని ఆరాధిస్తోంది? ఒక్కొక్క సమయంలో శేఖర్ కంటే గోపాల్కి తన మీద ఎక్కువ ప్రేమ ఉందేమో అనుకుంది. ఇప్పుడు అదంతా భ్రమేనని తేలిపోయింది. నిజానికి ఇది కూడా మంచిగా జరిగింది. శేఖర్ చప్పుడు చేయకుండా వచ్చి రాధ పక్కనే కూర్చున్నాడు. రాధ ఉలిక్కి పడింది. శేఖర్ నవ్వుతూ, అంత భయమా అని ఆమె కింద పెదవిని సున్నితంగా స్పృశించాడు. రాధ అతని చేతిని తీసేసింది. మళ్ళీ శేఖర్ తన చేతిని ఆమె గుండెల మీద వేశాడు. ఈసారి రాధ అతని చేతి మీద తన 2 చేతులు వేసి అదుముకుని ఆనందంతో కళ్ళు మూసుకుని, శేఖర్ తన దేవుడు, తన ప్రాణం, ప్రాణాధికం. జీవితంలో ఇక ముందెప్పుడు వెర్రిముర్రి ఆలోచనలు రానీకూడదనుకుంది. గోపాల్కి కావలసింది కూడా రాధ ఆ విధంగా అనుకోవడమే. ఇంతటితో ఆత్మబంధువు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.